ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి పాండవులకి ధౌమ్యుడు తూర్పు దిక్కున ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల గురించి, తీర్థాల గురించి చెప్పాడు. దక్షిణాన ఉన్నటువంటి పుణ్యతీర్థాల గురించి చెప్పాడు. ఇక ఇప్పుడు పశ్చిమ దిక్కున ఉన్నటువంటి తీర్థాలను గురించి కూడా ధౌమ్యుడు చెప్తూ ఉన్నాడు. పశ్చిమ దిక్కున అనర్థ దేశాలలో పవిత్ర తీర్థాలను, పుణ్యస్వరూపాలైన దేవమందిరాలన్నింటి గురించి కూడా ఇకపైన వివరిస్తాను. ఈ దిక్కున పవిత్రతమ అయినటువంటి నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది ధార పశ్చిమంగా సాగుతూ ఉంది. దాని ఒడ్డున ప్రియంగులతలు, మామిడి తోపులు, వానీర ఫలవృక్షాల వరుసలు అధికంగా ఉండి శోభిస్తూ ఉన్నాయి. మన ఇండియాలో ఇది ఒక ప్రత్యేకత అండి. అన్ని నదులు కూడా తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఒక్క నర్మదా నది మాత్రమే పశ్చిమానికి ప్రవహించి అరేబియాలో కలిసిద్ది అన్నమాట. ముల్లాకాల్లో ఏ పుణ్యతీర్థాలు, మందిరాలు, నదులు, అరణ్యాలు, పర్వతాలు, బ్రహ్మాది దేవతలు, సిద్ధులు, ఋషులు, పుణ్యాత్ముల సమూహాలు ఉన్నాయో వారందరూ కూడా నర్మదా నది తీరంలో స్నానం చేయడానికి వస్తారు. అక్కడ మునిశ్రేష్ఠుడైనటువంటి విశ్వవసువు పవిత్ర ఆశ్రమం ఉంది. నరవాహనుడు కుబేరుడు ఆ ఆశ్రమాన పుట్టాడు. వైఢూర్య శిఖరం అనే మంగళ పర్వతం ఈ నర్మదా నది ఒడ్డున ఉంది. పచ్చని ఆకులతో, ఎల్లప్పుడూ ఫలాలతో ఇక్కడ చెట్లు ప్రకాశిస్తూ ఉంటాయి. వైఢూర్య శిఖరం అనే మంగళ పర్వతం ఈ నర్మదా నది ఒడ్డున ఉందట. సో వైడూర్య శిఖరం. సరే, ఆ పర్వత శిఖరాన ఒక పుణ్యప్రదమైనటువంటి సరోవరం ఉంది. దానిలో కమలాలు ఎప్పుడు వికసించి ఉంటాయి. ఆ సరోవరాన్ని దేవతలు, గంధర్వులు సేవిస్తారు. దేవర్షిగణ సేవితం ఈ పుణ్యపర్వతం. ఆ పుణ్యపర్వతం స్వర్గంతో సమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ ఎన్నో ఆశ్చర్యకర విషయాలు చూస్తాం. ఆ ప్రదేశాన రాజర్షి అనేటువంటి విశ్వామిత్రుని తపఃఫలంగా ఏర్పడిన పుణ్యనది ఉంది. అది ఒక గొప్ప తీర్థంగా విరాజిల్లుతుంది. ఆ నది ఒడ్డున నహుషుని కుమారుడు యయాతి సత్పురుషుల మధ్యలో పడి తిరిగి సనాతన ధర్మలోకాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక పుణ్య సరోవరం, మైనాక పర్వతం, ఫలపుష్పవంతమైనటువంటి అసిత పర్వతం కూడా ఉన్నాయి. పాండవ ఆ పర్వతంపై కక్షసేనుని పవిత్రాశ్రమం కూడా ఉంది. చవన మహర్షి ప్రసిద్ధాశ్రమం కూడా అక్కడే స్థాపించబడింది. తక్కువ తపస్సు చేసినా అక్కడ సిద్ధి లభిస్తుంది. పశ్చిమ దిక్కున జంబూ మార్గం ఉంది. శుద్ధ మనస్కులైన ఋషులు అక్కడ నివసిస్తారు. అది పశుపక్షాదులతో నిండి ఉంది. ఆ ప్రదేశంలోనే తాపసులతో నిండినటువంటి పవిత్ర క్షేత్రాలు కేతుమాల, మేజ్జ, హరిద్వారం ఉన్నాయి. బ్రాహ్మణులచే సేవింపడే సైంధవారణ్యం కూడా ఉంది. సైంధవారణ్యం పుణ్యప్రదమైనటువంటి బ్రహ్మదేవుని పుష్కర తీర్థం ఆ దిక్కునే ఉంది. అది వానప్రస్థులు, సిద్ధులు, ఋషులకు ప్రియమని చెప్పబడుతుంది. పుష్కర నివాసానికే బ్రహ్మ ఈ వృత్తాంతాన్ని చెప్తాడు. పుష్కర నివాసానికే బ్రహ్మ ఈ వృత్తాంతాన్ని చెప్తాడు. ఇక మనిషి అయినటువంటి జనుడు మనసులోనైనా ఇక్కడ ఉండాలని అనుకుంటే వారి పాపాలని నశించి స్వర్గలోకాన్ని ఆనందాలను అనుభవిస్తాడు. సో పశ్చిమ దిక్కున అన్నప్పుడు ఒక్క నర్మదా నది ఉంది. ఈ నర్మదా నది తీరంలో ఉన్నటువంటి ఆ నదీ పరివాహ ప్రాంతం ఉన్నటువంటి వాటిని గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. నాకు తెలిసి ఈ నర్మదా నది పరిసర ప్రాంతాల్లో ఉండే వరకు ఈ వీడియోని పంపండి. మీరు ఎప్పుడైనా కనుక వెళ్తే ఈ నర్మదా నది ఆ సరౌండింగ్స్ని హ్యాపీగా పరిశీలించండి. ఖచ్చితంగా ద బెస్ట్ ప్లేస్ అయితే మీకైతే ఉండొచ్చు. రిమైనింగ్ ఉత్తర దిక్కున గల తీర్థాలను వివరించడం ధౌమ్యుడు. ఇక్కడ మాత్రం నాకు చాలా వస్తాయి. ఏమొస్తే రేపు డిస్కస్ చేద్దాం.